అల్లు అర్జున్ గారు లోకేష్ కనకరాజ్ గారితో మూవీ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు తెలుసా? అండ్ అలాగే ఎటువంటి అప్డేట్ లేకుండా సడన్ గా అనౌన్స్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో మీకు తెలుసా? మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరున్నారో మీకు తెలుసా? అయితే ఇవన్నింటికి వన్ రీజన్ మాత్రమే. ఆ రీజన్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ జోన్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని నేను రిపీటెడ్ వర్డ్స్ అయితే వాడతాను, మళ్ళీ మీరు కామెంట్ బాక్స్ లో మాత్రం వేసుకోకండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం అల్లు అర్జున్ గారు అండ్ అలాగే లోకేష్ కనకరాజ్ గారి కాంబో మూవీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతకంటే ముందు మా ఛానల్ అయితే స్మాల్ మానిటైజేషన్ అయితే అయ్యింది, అండ్ అలాగే దీంట్లో మెంబర్షిప్ కూడా ఎనేబుల్ అయింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇంకా స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వకండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏంట్రా వీడు ఇంకా సోదే చెప్తున్నాడు, వీడియో స్టార్ట్ చేయలేదు అనుకోకండి, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ గారు లోకేష్ కనకరాజ్ గారితో మూవీ తీయడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉన్నదంటే అది AA22 మూవీ. అసలు AA22 మూవీకి లోకేష్ కనకరాజ్ గారి మూవీకి సంబంధం ఏంటి అంటారా? AA22 మూవీ వచ్చేసరికి 2 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అల్లు అర్జున్ గారు థర్డ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ థర్డ్ షెడ్యూల్ వచ్చేసరికి మే జూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే అది కంప్లీట్ అయిపోయిన వెంటనే మూవీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్, మ్యూజిక్ అండ్ అలాగే VFX వర్క్ అయితే ఇయర్ ఎండింగ్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి 2027 లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు, అట్లీ గారు, నెక్స్ట్ వాళ్ళు అయితే చాలా మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. 2027 లో ఈ మూవీ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేద్దామనేసి. ఈ లోపు మన అల్లు అర్జున్ గారు అయితే థర్డ్ షెడ్యూల్ అవుతుంది కదా, ఈ లోపు మనం ఎవరో ఒకరితో మూవీ కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి సందీప్ రెడ్డి వంగ గారు లోకేష్ కనకరాజ్ గారితో కన్ఫర్మ్ చేసుకున్నారంట. అండ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారికి స్పిరిట్ మూవీ ఉండడంతో అది అవ్వలేదు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు ఖాళీగా ఉండడంతో లోకేష్ కనకరాజ్ గారితో మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అలాగే మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా మనకి న్యూ ఇయర్ ఫస్ట్ కి రావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే మూవీ అప్డేట్ అయితే లేట్ అయింది. ఇప్పుడు సడన్ గా మనకి అనౌన్స్మెంట్ లేకుండానే అనౌన్స్మెంట్ చేసేసారు. అండ్ అలాగే A22 మూవీకి సంబంధించి అయితే ఒక టీజర్ లాంటి వీడియోని అయితే మనకి మార్చి 27th అయితే రిలీజ్ చేయబోతున్నారు. మూవీ మేకర్స్ అయితే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు దానికోసం. అండ్ అలాగే ఇంతకుముందు అల్లు అర్జున్ గారు వాల్ పేపర్ కూడా ఒకటి బాగా వైరల్ అయింది, దానికి సంబంధించిందే ఇది. అండ్ అలాగే లోకేష్ కనకరాజ్ గారు కూడా మన టాలీవుడ్ యాక్టర్స్ తో మల్టీ స్టారర్ మూవీ తీద్దామని అయితే ప్లాన్ చేశారు. అయితే ఇది మల్టీ స్టారర్ మూవీ అంటారా అంటే ఏమో చెప్పలేం, ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. తీస్తే తీయొచ్చు. లోకేష్ కనకరాజ్ గారి మూవీ తన ప్రీవియస్ మూవీస్ అయిన ఖైదీ విక్రమ్ లాంటి మూవీ అయితే కాదు ఇది, ఎందుకంటే ఇది ఒక సైన్స్ హిస్టరీకి సంబంధించిన మూవీగా లోకేష్ కనకరాజ్ గారు అయితే తీయబోతున్నారు. అండ్ అలాగే తన కూలీ మూవీతో ఎంత డిసప్పాయింట్ అయ్యారో మన అందరికి తెలిసిందే. అండ్ అలాగే అల్లు అర్జున్ గారితో తీస్తున్నారు అంటే తను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో మూవీ తీసి తన స్టామినా ఏంటో ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా అయితే రుజువు చేయబోతున్నాడు లోకేష్ కనకరాజ్ గారు. మరి A23 మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చేసరికి అనిరుద్ధ్ గారు. మరి అనిరుద్ధ్ గారికి ఈ మూవీకి సంబంధం ఏంటి అంటారా? అల్లు అర్జున్ గారు అయితే అనిరుద్ధ్ గారితో కాంబోలో ఒక మూవీ చేయాలని తను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అల్లు అర్జున్ గారు అయితే అనిరుద్ధ్ మూవీ చేయాలని తను అలా వైకుంఠపురం మూవీకి ముందు నుంచి అనుకుంటున్నాడు. అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అయితే అవ్వలేదు. తర్వాత వచ్చిన మూవీస్ కూడా చేద్దాం అనుకుంటే అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అయితే అవ్వలేదు. కానీ ఈసారి లోకేష్ కనకరాజ్ కాంబోలో తన డ్రీమ్ కాంబో అయిన అనిరుద్ధ్తో మూవీ చేయాలని తను ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ కాంబోకి అయితే అనిరుద్ధి సెట్ చేసేసారు. ఈరోజు రిలీజ్ చేసిన A23 మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోని చూస్తే నాకు మతిపోయింది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు తన ప్రీవియస్ మూవీస్ గురించి అయితే అసలే అటువంటి మూవీస్ నే తీయట్లేదు, ఎందుకంటే ఇది ఒక సైన్స్ హిస్టారిక్ మూవీ కాబట్టి. ఈ మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ గారితో ఒక మూవీ తీయబోతున్నారు, అదే లార్డ్ కుమారస్వామి మూవీ. ఈ మూవీ వచ్చేసరికి ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది, కానీ ఎన్టీఆర్ గారు తనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ మూవీని తీయలేకపోతున్నారు అనేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు అల్లు అర్జున్ గారు. ఈ మూవీ అయితే మళ్ళీ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ గారితో కూడా ఒక మూవీ తీస్తారు, అది ఆల్రెడీ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. మరి కొన్ని రోజుల్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. మరి అంతవరకు ఏమిటంటే సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ కూడా అవుతుంది. అది అయిపోయిన వెంటనే యానిమల్ పార్క్ షూటింగ్ కూడా జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే మన అల్లు అర్జున్ గారితో అయితే మూవీ తీయబోతున్నారు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎవరిదైనా గట్టిగా అండ్ అలాగే స్ట్రాంగ్ లైనప్ ఎవరిదైనా ఉన్నదంటే అది అల్లు అర్జున్ గారితోనే. A22 మూవీతో అట్లీ గారితో, లోకేష్ కనకరాజ్ గారితో A23, A24 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అలాగే A25 సందీప్ రెడ్డి వంగ. అంత గట్టి లైనప్ చూస్తుంటే నాకు మాత్రం అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ మాత్రం క్రేజ్ మామూలుగా ఉండదు. నేషనల్ కాదు, ఈసారి ఇంటర్నేషనలే. ఒక డైలాగ్ గుర్తొచ్చింది, పుష్ప అంటే నేషనల్ కాదురా ఇంటర్నేషనల్. ఈసారి మన అల్లు అర్జున్ గారి రికార్డులు నేషనల్ వైడ్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా రప్ప ఆడిచ్చేస్తారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీరు ఏ కాంబోలో మూవీ రావడం కోసం వెయిట్ చేస్తున్నారు.